ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలాంటి మనిషిని నేనెక్కడా చూడలేదమ్మా. పింకీ బాధ చూస్తుంటేనే నా కడుపు తరుక్కుపోతుంది. అలాంటిది ఈవిడ గారు అంత నిర్లక్ష్యంగా ఎలా ఉండగలుగుతున్నారో ఏంటో. ఏమైంది? అందరూ అలా ఉన్నారేంటి? ఏం లేదురా, చిన్న విషయమే. నువ్వేదో బయటికెళ్తున్నట్టున్నావు, వెళ్ళు. నువ్వు ఉండు నాన్న. ఇక్కడేం జరుగుతుందో కార్తీక్ కూడా తెలియాలి కదా. ఏంటక్క ప్రాబ్లం? ఈ దొంగ పల్లవియే ప్రాబ్లం. ఆవిడ గారి రాక్షస బుద్ధి మొత్తం మన పింకీ మీద చూపిస్తుంది. అసలు ఏం జరిగిందో చెప్పకుండా సోది చెప్తావేంటి? నిన్న పింకీ వేలు తెగిందని రేపు స్కూల్లో పింకీకి తననే అన్నం తినిపించమని చెప్పాం కదా. చెప్పోం బాబు, రేపటి నుంచి ఇంట్లోనే ఉండమని. అప్పుడు అమ్మగానైనా స్కూల్కి వెళ్ళి అన్నం తినిపించమను. అవును చెప్పావు, తను కూడా సరే అంది కదా. అంటే సరిపోతుందా కార్తీక్? అన్న మాట మీద నిలబడాలి కదా. ఈవిడ గారికి ఏదో ఇంపార్టెంట్ పనుందట, పింకీని మర్చిపోయిందంట. పల్లవి, తను చెప్పేది నిజమేనా? అవునా అని ప్రశ్నిస్తే ఇంకేం చెప్తుంది? నిన్న అమ్మ చిలక్కి చెప్పినట్టు చెప్పింది, పింకీ కన్నా మనకేది ఎక్కువ కాదు అని. అవసరమైతే స్కూల్ కూడా మానేమని చెప్పింది. అయినా కూడా లెక్క చేయకుండా సమర్థించిందంటే అసలేంటి అర్థం? ఇంకేముంటుంది సకలా? మీరు చెప్పిందేంటి తొక్క, నాకు నచ్చినట్టు నేనుంటాను, నాకు నచ్చిందే నేను చేస్తాను అని అర్థమయ్యేలా చెప్పింది. ఇంకా ఆపుతారా? చిన్న విషయాన్ని పట్టుకుని ఎందుకింత రచ్చ చేస్తారు? అమ్మా స్వీటీ, అమ్మ మర్చిపోయి ఉండొచ్చు, నువ్వైనా చెప్పొచ్చు కదా. ఏంటి స్వీటీనా? ఇది దొంగ పల్లవి కంటే ముదురు. స్వీటీనేమీ అనకండి, తన తప్పేమీ లేదు. చూసారా చూసారా, స్వీటీ తప్పేం లేదంట. అంటే తనే చేసిందని ఒప్పుకుంటుంది కదా. కార్తీక్, ఇప్పుడేమంటావు? పల్లవి, ఏంటిదంతా? నీకు ముందే చెప్పాను కదా, ఇంకోసారి ఇలాంటి పొరపాట్లు జరగకూడదని. అయినా పింకీకి అన్నం కూడా తినిపించలేనంత బిజీ పనులు ఏమున్నాయి నీకు? పెద్దవాళ్లే ఒక పూట అన్నం తినకపోతే నీరసం వచ్చేస్తుంది. చిన్నపిల్ల తను ఎలా ఉంటుంది? అసలు ఎలా చేయగలిగావు చెప్పు, నిన్నే అడిగేది. సారీ అండి, తప్పైపోయింది, క్షమించండి. ఇంకోసారి ఇది రిపీట్ చేయకు ప్లీజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.